వెన్నెలకు కమ్మదనం ఉంటే, ఆ కమ్మదనానికి చల్లదనం తోడైతే, కర్పూరపు పలుకులు నున్నదనం నోచుకుంటే, ఇలా కమ్మదనం, చల్లదనం, నున్నదనం కలిసిన మలయ పవనాలకు వెచ్చదనం ఉంటే, అవి సుకవి పలుకులకు కొంచెం ఈడొస్తాయి అంటూ ఓ సందర్భంలో పింగళి సూరణ చెప్పారు. ఆయన ఎవరి గురించి ఈ మాటలు అనినప్పటికీ అవి అక్షరాల మల్లాది రామకృష్ణ శాస్త్రి రచనలకు వర్తిస్తాయని ఆరుద్ర చెప్పేవారు. మల్లాది రాకతో సినీ సాహిత్యలత మొగ్గతొడిగి తరువాత విరగబూసిందని చెప్పేవారు ఎందరో సినిమా పాటలలో సాహిత్యం లేదని వాదించిన వాళ్ళు సైతం దేవదాసు సినిమాలోని తాత్విక గేయాలను విని ఎంతో ప్రశంసించారు. ఆ పాటల రచన వెనుక మల్లాది వారి హస్తం ఉందన్న సంగతి బహిరంగ రహస్యమే. కృష్ణా జిల్లాలోని చిట్టిగూడూరు జూన్ 16, 1905న నరసింహశాస్త్రి, కనకమ్మ దంపతులకు జన్మించారు. బిఏ వరకు మచిలీపట్నంలో, చెన్నైలో ఎంఏ చదివారు. అంత పెద్ద చదువులు చదివినా ఎడవల్లి సుబ్బావధానుల దగ్గర వేదం, సుబ్రహ్మణ్య శాస్త్రి దగ్గర మహాభాష్యం నేర్చుకున్నారు. అలాగే శిష్ట నరసింహశాస్త్రి దగ్గర బ్రహ్మసూత్రాలు నేర్చుకున్నారు. మచిలీపట్నంలో చదువును నేర్చుకోవడమే కాదు, ఖురాను కూడా చదివారు. రామకృష్ణ శాస్త్రికి సుమారు 50 భాషలు వచ్చని ఆయన సన్నిహితులు చెప్పే మాట. పాళీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం, ఒరియా, అస్సామీ, నేపాలీ, ప్రాకృతం, సింహళం, ఫ్రెంచి, గ్రీకు, లాటిన్, బర్మిష్, జర్మన్, జపనీస్, చైనీస్ వంటి భాషలు ఆయనకు తెలుసు. వీటిని చదవడం, రాయడమే కాకుండా శాస్త్ర చర్చలు చేయగల పాండిత్యం ఆయన సొంతం. అందుకే శాస్త్రి గారు ఏదన్నా విషయం చెబితే దానినే ప్రామాణికంగా భావించేవారంతా. అటు పాండిత్యంలోనే కాదు, ఇటు మల్ల యుద్ధంలోనూ ఆయనకు ప్రవేశం ఉండేది. తాలింఖానాలో కుస్తీలు, పట్లు ఆయన వంట పట్టించుకున్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞ ఎంతటిదంటే, మొదట్లో ఛందోబద్ధమైన కవిత్వాన్ని మల్లాది వారు రాసేవారు. యక్షగానాలు, ద్విపదలు రాయడం అప్పుడే అలవాటైంది ఆయనకి. అలాగే 1934లో అజ్ఞాత కవి పేరుతో కృష్ణా పత్రికలో కొన్ని గేయాలు రాశారు ఆయన. మణిదీపాలు గేయ సంపుటితో పాటు గోపీదేవి, బాల నాటకాలను ఆయన రాశారు. మచిలీపట్నంలో ఉన్నప్పుడు గురునాథమూర్తి రాసిన శృంగార గ్రంథమాల రామకృష్ణ శాస్త్రి అందించిన సహకారం అంతా ఇంతా కాదు. సంస్కృతం నుంచి కొన్ని గ్రంథాలను తెలుగులోకి అనువదించి శృంగార గ్రంథమాలకు ఇచ్చారు. 1931లో కృష్ణా పత్రికలో నా కవిమిత్రులు పేరుతో ఒక శీర్షికను నిర్వహించేవారు రామకృష్ణ శాస్త్రి. ఈ శీర్షికన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, శివశంకర శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, కాటూరి తదితరుల గురించి రాసేవారు. అలాగే చలవ మిరియాలు శీర్షికలో సున్నితమైన విమర్శలతో వ్యాసాలు రచించేవారు. ఆరుద్ర రాసిన సమగ్ర ఆంధ్ర సాహిత్యం 4వ సంపుటానికి పీఠిక రాసింది శాస్త్రి గారే. ఇదే ఆయన రాసిన చివరి పీఠిక. రామకృష్ణ శాస్త్రి చేపట్టిన సాహితీ ప్రక్రియలలో చిన్న కథ ప్రధానమైందని చెప్పాలి. తన 19వ ఏట కథలను రాయడం ప్రారంభించారు. రాసిన చివరి కథ ఆనందకాననం. ఇహ సినీ రచయితగా దేశాభిమాని పత్రికలో కొంతకాలం సహసంపాదకుడిగా పనిచేసిన రామకృష్ణ శాస్త్రి 1945లో మద్రాసు చేరుకున్నప్పుడు ఆయనకి సముద్రాల రాఘవాచార్య ఆశ్రయమిచ్చారు. వీరిద్దరి చిత్రానుబంధం చిరకాలం కొనసాగింది. మద్రాసుకు చేరిన కొంతకాలం వరకు శాస్త్రి గారి సినీ రంగంలో అజ్ఞాతంగానే ఉన్నారు. రత్నమాల, లైలా మజ్ను, బాలరాజు, స్వప్న సుందరి, మన దేశం తదితర చిత్రాలకు తామిద్దరం కలిసి పనిచేసినట్లు ఫిబ్రవరి 1953 కినిమా మాసపత్రికకు రాసిన వ్యాసంలో సముద్రాల వెల్లడించారు. మల్లాది వారి ప్రతిభ తెరపై కనిపించడం మొదలైంది ప్రతిభ వారి చిన్న కోడలు చిత్రంతో. ఈ చిత్ర నిర్మాణ సారథి ప్రతిభ శాస్త్రి పట్టుదల, ప్రోద్బలం కారణంగానే ఇది జరిగింది. కృష్ణకుమారి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం విజయవంతం కాలేదు.
కానీ ఇందులో రామకృష్ణ శాస్త్రి పాటలకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత సువర్ణ సుందరి, చివరకు మిగిలేది, విప్రనారాయణ, రేచుక్క, చిరంజీవులు, అనురాగం, పల్నాటి యుద్ధం, రాజనందిని, కలిమిలేములు, మా ఇంటి మహాలక్ష్మి, దేశద్రోహులు, టాక్సీ రాముడు, జయభేరి, పీటల మీద పెళ్లి, శ్రీకృష్ణ రాయవారం, శ్రీ గౌరీ మహాత్మ్యం వంటి చిత్రాలకు రచన చేశారు. ఇందులో కొన్ని చిత్రాలకు మాటల రచయిత కూడా ఆయనే. రహస్యం చిత్రం విజయవంతం కాకపోయినా అందులోని పాటలు, ముఖ్యంగా గిరిజా కళ్యాణం, కూచిపూడి యక్షగానం అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం విసిడి రూపంలో ఈ చిత్రం లభ్యమవుతున్నప్పటికీ నిడివి వల్ల మరే కారణంగానో ఈ యక్షగానానికి అందులో చోటు కల్పించలేదు. ఎన్నో చిత్రాలకు మల్లాది వారి మాటలు పాటలు రాయడం, అవన్నీ సాహితీ ప్రియులను అలరించడం జరిగింది. మల్లాది వారిని గురువుగా భావించి ఆయనతో తమ సినిమాలకు రచన చేయించుకోవడం అదృష్టంగా భావించే నిర్మాతలు కొందరు ఉండేవారు. వారిలో దర్శక నిర్మాత జి రామనీయుడు ఒకరు. అలాగే ప్రముఖ సంగీత విశ్లేషకులు విఏకే రంగారావు గారికి మల్లాది వారంటే ప్రాణం. ఆయన అభిరుచులు ఎట్లా ఉండేయంటే, మార్కెట్లోకి వచ్చిన ప్రతి పుస్తకాన్ని మల్లాది వారు చదివేవారు. తను చదివిన అంశాలను ఇతరులకు విడమరిచి చెప్పడం ఆయనకు అలవాటు. అందుకే మల్లాది రామకృష్ణ శాస్త్రిని నడిచే గ్రంథాలయం అనేవారు. ఎవరికి ఎలాంటి సందేహం కలిగినా ఆయన్ని అడిగి నివృత్తి చేసుకునేవారు ఆయన. చెప్పారంటే ఇక దానికి తిరుగుండదు, అంత నమ్మకం ఆయనంటే. మల్లాది వారి గురించి, ఆయన రాసిన పాటల గురించి ఇప్పుడు చూద్దాం. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన అద్భుత చిత్రం దేవదాసులో పాటల రచయితగా, ఆ పాటల రచన వెనుక ఉన్నది మల్లాది వారే. వినోద సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి సముద్రాల వారు భాగస్వామి కూడా. ఆయన ఇతర చిత్రాల రచనలో బిజీగా ఉంటే మల్లాది వారు పాట సాయం చేశారని చెబుతారు. ఆయన రాసిన పాటలను అక్కినేని తీసుకువచ్చి సముద్రాల వారికి ఇచ్చేవారట. ఆయన ఆ పాటల్లోని కొన్ని పదాలను సంగీత దర్శకుడు సుబ్బరామన్ బాణీలకు అనువుగా మార్చేవారట. ఈ విషయాన్ని మహాకవి శ్రీశ్రీ ఓ సందర్భంలో బయటపెట్టడంతో అప్పటి నుంచి దేవదాసు సినిమాలోని పాటలు మల్లాది వారే రాశారనే ప్రచారం సాగింది. వినోద సంస్థ అధినేత డిఎల్ నారాయణ నటరత్న ఎన్టీఆర్తో నిర్మించిన కన్యాశుల్కం, చిరంజీవులు చిత్రాలకి మల్లాది వారే పాటలు రాశారు. కన్యాశుల్కంలోని చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికందదేం గురువా, ఆ పాటను రాసింది మల్లాది వారే. ఆ రోజుల్లో కుర్రకారు ఈ పాటను ఎక్కువగా పాడుకునేవారు. చిరంజీవుల చిత్రంలోని కనుపాప కరువైన కనులెందుకు పాట ఇప్పటికీ మనసును తడి చేస్తూనే ఉంది. ఈ చిత్రంలోని అన్ని పాటలు మల్లాది వారే రాశారు. అక్కినేని నటించిన జయభేరి చిత్రంలో మది శారదాదేవి మందిరమే, రాగమయ్యి రావే అంటూ మల్లాది వారు రాసిన పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను పరవశింపజేస్తున్నాయి. మల్లాది వారు రాసిన పాటల సంఖ్య తక్కువే కావచ్చు, కానీ వాటిల్లోని సాహితీ విలువలకు సాహో అనాల్సిందే. సెప్టెంబర్ 12, 1965 మల్లాది వారి అభిమానులకు నిజంగా దుర్దినం. బ్రెయిన్ హ్యామరేజ్కి గురైన మల్లాది రామకృష్ణ శాస్త్రి తన వారందరినీ వదిలిపెట్టి సుదూర తీరాలకు తరలిన రోజది. ఆ సాహితీ మణిదీపం కొండెక్కడంతో సాహితీ లోకాన్ని చీకట్లు ఆవరించినట్లయిందని ఆయన అభిమానులు కంటతడి పెట్టిన రోజు కూడా అదే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.